ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు మనకు ప్రత్యేకంగా 3 విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు తన యొక్క వాక్యం ద్వారా. మొట్టమొదటిగా శోధన, దాని యొక్క స్వభావం ఏమిటి? రెండవదిగా ప్రభు శోధింపబడినటువంటి విధానం. మూడవదిగా మనకు తలెత్తేటువంటి, మనం ఎదుర్కొనేటువంటి శోధనలను మనం జయించాలంటే ఏం చేయాలి? ఈ 3 విషయాల గురించి ప్రభు మనకు తన యొక్క వాక్యం ద్వారా తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే శోధన యొక్క స్వభావం. శోధనకు ఎవరు అతీతులు కారు. శోధనలు అందరికీ కూడా వస్తూనే ఉంటాయి. శోధనలు రానటువంటి వారంటూ ఎవరు ఉండరు. శోధనల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి ప్రభువు కూడా శోధింపబడ్డాడు. హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం 15వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. అనగా మనము సామాన్యమైనటువంటి మనుషులము ఏ విధంగా శోధింపబడతామో అనునిత్యము కూడా మనం శోధింపబడతాం. అలా శోధింపబడేటువంటి మనము కూడా అనునిత్యము ఏ విధంగా శోధింపబడ్డామో అదే విధంగా ప్రభువు కూడా శోధింపబడ్డాడు. కానీ ఆయన దానికి లోబడలేదు అని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇది జీవితాంతం ఉంటుంది ఈ శోధన. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా మనం ఏ స్థాయిలోనైతే ఉన్నామో, ఏ వయసులోనైతే ఉన్నామో, ఇన్ని సంవత్సరాలు కూడా మనం ఏదో ఒక శోధనకు ఎప్పుడో ఒకప్పుడు గురవుతూనే ఉంటాం. కాబట్టి ఈ శోధన అనేటువంటిది జీవితాంతం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క శోధన అనేటువంటిది లేదు అని అనిపిస్తుంది, కానీ అది మననైతే వదిలి వెళ్ళదు. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత కాలం కూడా శోధన మనం వెనకెడితే మన వెంటనే ఉంటుంది. నీ యొక్క జీవితాంతము వరకు కూడా మనము శోధింపబడుతూనే ఉంటాం. మూడవదిగా, ఎవరైతే దేవునికి దగ్గర వాళ్ళు అనుకుంటారో వారిలో శోధన ఇంకా ఎక్కువ అవుతుంది. దేవునికి దగ్గర అవ్వడం కోసం విరివిగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సాతానుడు కూడా నిన్ను ఆయన నుంచి ఎంత దూరం చేయాలా అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంటాడు. ఈ యొక్క పవిత్రమైనటువంటి అనుగ్రహ కాలముగా పరిగణింపబడుతున్నటువంటి ఈ తపస్కాలంలో మనము దాన ధర్మాలు చేయాలి, ఉపవాస క్రియలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. ఈ మూడిటి ద్వారా మనం ఏమవుతూ ఉన్నాం? ప్రభువునకు మరింత దగ్గర అవుతూ ఉన్నాం. దేవునితో సమయం ఎక్కువగా గడుపుతూ ఉన్నాం. ప్రార్థనలో సమయం గడుపుతూ ఉంటాం. మరియు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, పఠిస్తూ, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడానికి మనం ఈ పవిత్రమైనటువంటి కాలంలో ప్రయాసపడుతూ ఉంటాం. నీవు దేవునికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అలా దేవునికి దగ్గర అవ్వాలని మనం ప్రయత్నం చేసే కొలది సాతానుడు కూడా మనను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి తన ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు దాదాపుగా 40 దినాల పాటు ఎడారిలో గడిపి ఆకలి గురించినటువంటి సమయంలో అది అనుకూలమైనటువంటి సమయమని భావించి ఆయనపై తన యొక్క ప్రభావాన్ని చూపించడానికి ప్రయాసపడుతూ ఉన్నది. ఈ 40 దినాలు ఆయన ఆకలితో సిద్ధపాటు కలుగుతూ ఉన్నాడు. ప్రభువును శోధించడానికి అది అనుకూలమైనటువంటి సమయంగా సాతానుడు భావించి ఆయన శోధిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నీవు, నేను, మనం అందరము కూడా ప్రభువుకి దగ్గరవ్వాలి అనే ఉపవాసాలు, దాన ధర్మాలు మరియు ప్రార్థనలు సలుపుతూ దైవికమైనటువంటి కార్యములలో నిమగ్నం అవుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం దేవుని యొక్క దగ్గర అవుతూనే ఉంటాం. అటువంటి సమయంలో శోధనలు మరింత ఎక్కువగా వస్తాయి. శోధన మన యొక్క నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తుంది, బయటపెడుతూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మన యొక్క స్వభావం బయటపడుతుంది. ఈ శోధన అనేటువంటిది మన యొక్క స్వభావాన్ని బయటపరుస్తూ ఉంటుంది, వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈ శోధన అనేటువంటిది పాపం కాదు. శోధన రావటం అనేటువంటిది పాపము కాదు. కానీ శోధనకు లోబడటం అనేటువంటిది పాపం.
మనుషులుగా మనము శోధింపబడతాం. ఎందుకంటే మన రక్షకుడైనటువంటి క్రీస్తే శోధింపబడ్డాడు. కాబట్టి శోధనకు గురి కాకుండటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని శోధన వచ్చిందని చెప్పేసి దానిలో బలైపోతే మాత్రం అది పాపం కిందనే పరిగణింపబడాలి. శోధనలు వస్తూ ఉంటాయి కదా, రాకుండా నువ్వు అదుపు చేయలేవు, వస్తూనే ఉంటాయి. మనుషులం కదా, చూసినప్పుడు ఆకర్షింపబడతాం. అందమైనటువంటి వస్తువు దొరికినప్పుడు తీసేసుకోవాలనుకుంటాం. లేకపోతే నీకంటే అందంగానో, నీకంటే శ్రేష్టంగానో, నీకంటే గొప్పగా కనపడుతున్నటువంటి వారిని చూసి ఏదో ఒకటి అనేయాలనుకుంటాం, లేదా అనకపోయినా మనసులో అనుకుంటూనే ఉంటాం. ఈ విధమైనటువంటి చిన్న చిన్న శోధనలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. మనందరికీ తెలుసు, మనం దేవుని యొక్క దగ్గరకు వస్తున్నామని తెలుసు, దేవునితో ఉంటున్నామని తెలుసు, దేవుని యొక్క ప్రేమలో జీవిస్తున్నామని తెలుసు. అయినప్పటికీ కూడా ఇవన్నీ అప్పుడప్పుడు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ శోధన అనేటువంటిది మనల్ని వెంటాడుతున్నప్పుడు, శోధన మన మీద, మన తల మీదగా వెళ్ళేటువంటి పక్షుల్లా ఉంటాయి. ఆ పక్షులను ఎగరనివ్వండి, ఎగరనివ్వకుండా నువ్వు ఆపలేవాడు. ప్రభు ఆయన ఆపాడా? 3 సార్లు శోధింపబడ్డాడు, ఇంకా అనేక మార్లు శోధింపబడినట్టుగా వాక్యం పలుకుతుంది. ఆయన ఆపాడా? వాటిని ఖండించాడు, వాటికి లోబడలేదు. అంతేగాని నీ యొక్క తలపైన గూడు కట్టుకునేటట్టు మాత్రం చేసుకోకండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనం కొద్దిసేపు ప్రభు పడినటువంటి శోధనల గురించి ధ్యానిద్దాం. మానవ స్వభావం వేరు, శోధనల యొక్క స్వభావం వేరు. అయితే మనం సాధారణంగా దానికి లోబడి మన యొక్క సహజ స్వభావాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ప్రభు వైపు చూసినట్లయితే ప్రభు ఎన్నిసార్లు శోధింపబడ్డాడు? 3 సార్లు శోధింపబడుతున్నాడు. దానిలో మొట్టమొదటిగా లూకా శుభవార్త 4వ అధ్యాయము 3వ వాక్యం చూసినట్లయితే, అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుషుడు కేవలం రొట్టె వలనే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పి సమాధానమిస్తూ ఉన్నాడు. మరి సాతానుడు అనుకూలమైనటువంటి సమయం చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తే ప్రభువు ఎక్కడికి తోడుకొనబడ్డాడు? ఎడారి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఎడారి ప్రాంతంలో ఏం చేయాలని వెళ్ళాడు? ఏకాంతంగా దేవునితో సమయం గడపాలని వెళ్ళాడు. సంసిద్ధుడు కావాలని వెళ్ళాడు. దేవుని యొక్క కృపతో నింపబడటానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడటానికి, దైవికమైనటువంటి అనుగ్రహంతో పూర్తిగా నింపబడటానికి. అంటే మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయనకు అంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయన దైవ కుమారుడు. సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు మన యొక్క రక్షణార్థమై ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు ఏ విధంగా దేవునికి దగ్గర అవ్వాలి, నీవు ఏ విధంగా దేవునితో తమైకమవ్వాలి, నీవు ఏ విధంగా దేవుని యందు ఐక్యపరచబడాలి అన్నటువంటి విషయాన్ని తను ఒక మాదిరి జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎడారి ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా సమయం గడిపి మౌనంగా ఒక విధమైనటువంటి దీక్ష పూనుకొని, మౌన దీక్ష, దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాడు. జనసంచారం లేనటువంటి ప్రదేశంలో, ఎక్కడ ఏ విధమైనటువంటి అంతరాయం కలిగినటువంటి ప్రదేశానికి తనంతట తానుగా వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం తరచుగా బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు, ముఖ్యంగా ఈ యొక్క తపస్కాలంలో చదివేటువంటి వాక్యాల్లో వింటూ ఉంటాం, ప్రభు ఏకాంతంగా ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు అని చెప్పి. తండ్రి దేవునితో ఏకీభవించడానికి, లేదా తండ్రి దేవునితో మాట్లాడుకోవడం కోసం, సంభాషించుకోవడం కోసం, వారి యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడం కోసం, ఆ ప్రణాళికను సిద్ధపరచడం కోసం ఏం చేస్తూ ఉన్నాడు? ఒక నిర్జన ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. ఎవరు లేనటువంటి, జనసంచారం లేనటువంటి, మౌనంగా ఉండటానికి అనుకూలమైనటువంటి, దేవునిపై తన యొక్క మనసును లగ్నం చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశానికి ప్రభు వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఈ తరుణంలో సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు? 40 దినాలు ఊరుకున్నాడు. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈయన బాగా ఆకలిగా ఉన్నాడో, మానవుడు కదా, దేవుడే మానవుడయ్యాడు. మానవుని యొక్క లక్షణాలు లేదా మానవుని యొక్క స్వభావము మనకు ప్రభు యందు సుస్పష్టం చేస్తూనే ఉన్నాయి వాక్యాలన్నీ కూడా అనేక మార్లు. మరి అలా మానవుడిగా ఉన్నటువంటి తను ఆకలి కొని ఉన్నాడు. ఆ ఆకలి కొని ఉన్నటువంటి సమయంలో ఇదే అరుదైన సమయం అని చెప్పేసి భావించి సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆయనను శోధిస్తూ ఉన్నాడు. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో, నీలో శక్తి ఉంది, నీలో బలం ఉన్నది,
నీకు అద్భుత రీతిలో రాళ్లను రొట్టెలుగా మార్చేటువంటి అనుగ్రహం నీకు ఉన్నదని నాకు తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఎందుకు ఆకలితో అలమటిస్తూ ఉన్నావు? ఎందుకు ఆకలితో ఇబ్బంది పడుతూ ఉన్నావు? ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని చెప్పి, ఇంకొక విధంగా చెప్పాలంటే శోధన నిన్ను స్వార్థంగా జీవించమని చెప్పేసి ఆహ్వానిస్తుంది. ప్రభువుని అదే ఆహ్వానించింది. స్వార్థంగా ఉండు. నువ్వు పాపుల కొరకు వచ్చామని, ప్రజల కొరకు వచ్చామని, ప్రజల యొక్క రక్షణార్థమై వచ్చామని అనుకుంటున్నారు కదా. ఇక్కడ నీ యొక్క స్వార్థాన్ని వెలుబుచ్చు. నీ యొక్క ఆకలి నింపుకొని నీలో ఉన్నటువంటి ఈ యొక్క మహత్కార్యాన్ని నీ కొరకు నెరవేర్చుకోమని చెప్పేసి ఆ యొక్క సాతానుడు ఆ విధమైనటువంటి శోధనను కలుగు చేస్తుంది. రెండవ శోధనను చూసినట్లయితే 4వ అధ్యాయము 5, 6, 7 వాక్యాల్లో మనకు సుస్పష్టం చేయబడుతూ ఉన్నది. అంతట సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటులో ప్రపంచంలోని రాజ్యములను అన్నింటినీ చూపి, ఈ రాజ్యములు పై సర్వాధికారం నీకు ఇస్తాను, నన్ను ఆరాధించు, నా ముందు సాష్టాంగ ప్రమాణం చేయి అని చెప్పేసి అంటున్నది. సాక్షాత్తు దేవునితో ఈ యొక్క సవాలు చేస్తూ ఉన్నది. మరి సాక్షాత్తు దైవాంశ సంభూతుడు దేవుడైనటువంటి ఆయన్నే అన్ని విధాలుగా పరీక్షిస్తున్నటువంటి ఈ సాతాను అత్యల్పులమైనటువంటి మన పట్ల ఇంకా ఎంత విరివిగా తన యొక్క ప్రణాళికను మన పట్ల నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఉంటుందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి మనందరికీ కూడా ఈనాటి వాక్యం పిలుపునిస్తుంది. నిన్ను ఏమని ప్రేరేపిస్తుంది? చెడ్డ మార్గాన్ని ఎంచుకో, చెడుతో రాజీ పడమని చెప్పేస్తుంది. చెడుతో రాజీ పడు, పర్లేదులే అన్నటువంటి భావన నీలో పెంపొందించుకో. అందరు చేయటంలా తను చేస్తే తప్పు, నేను చేస్తే తప్పు కాదా? తను చేస్తున్నాడు, నేను కూడా చేయొచ్చులే. తను చూస్తున్నాడు, నేను కూడా చూడొచ్చులే. తను వెళ్తున్నాడు, నేను కూడా వెళ్ళొచ్చులే. వెళ్ళకూడని ప్రదేశానికి, చూడకూడని దానిని చూడడానికి ఈ విధంగా మళ్ళీ మనం రాజీ పడుతూ ఉంటాం తరచుగా. ఆత్మపరిశీలన చేసుకోండి. ఎన్నిసార్లు మనం రాజీ పడుతూ ఉంటాము మన యొక్క దైనందిన జీవితంలో. ఎన్నోసార్లు ఇది చేయకూడదని తెలుసు, చేయడానికి రాజీ పడతాం. ఇది చూడకూడదని తెలుసు, చూడటానికి రాజీ పడతాం. ఇక్కడికి వెళ్ళకూడదని తెలుసు, వెళ్తే మనకు నష్టమని తెలుసు, అయినప్పటికీ కూడా రాజీ పడుతూనే అటువంటివి చేయడానికి పూనుకుంటాం. ఆ విధంగా అంత గొప్ప టాక్టిక్స్తో ఈ యొక్క సైతానుడు మనలను శోధిస్తాడు. మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని పరీక్షిస్తుంది. ప్రభు యొక్క శక్తిని పరీక్షిస్తుంది. నీలో శక్తి ఉంది కదా, చివరికి ఎవరిని వంచడానికి ఉపయోగించమంటుంది? ఆ శక్తి సృష్టించినటువంటి సృష్టికర్తని వంచడానికి ఉపయోగించమని చెప్తూ ఉంది. దేవుని యొక్క శక్తిని శంకించరాదు అని చెప్పేసి ఈనాటి వాక్యం పలుకుతాం. దేవుని యొక్క శక్తిని మనం శంకించకూడదు. సాతానుడు అదే చేస్తూ ఉన్నాడు. మనం కూడా తరచుగా చేస్తూ ఉంటాం ఆ పని. చాలామంది మనలో తరచుగా దేవుని యొక్క శక్తిని శంకిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం గమనించాలి, ప్రతి ఒక్కరము విశ్వాసులుగా ప్రతి ఒక్కరు ఏం గమనించాలో తెలుసా? నీవు ఉన్నావు అంటే అది దేవుని యొక్క అద్భుత కార్యం. నువ్వు ప్రాణంతో ఉన్నావు అంటే అది దేవుడు నీ పట్ల చూపిస్తున్నటువంటి చేస్తున్నటువంటి గొప్ప అద్భుత కార్యం. నువ్వు నడుస్తున్నావు, నువ్వు ప్రాణంతో ఉన్నావు, నీవు గాలిని పీల్చుకోగలుగుతున్నావు, నువ్వు మాట్లాడగలుగుతున్నావు. నీ యొక్క జీవితాన్ని అణువణువున పరిశీలించి పరికించి చూస్తే ఎన్నెన్నో అద్భుతాలు నీ యందు ఆ ప్రభు చేస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు అస్వస్థత పొందినప్పుడు నయం కాలేదు, సమయం పుచ్చుకుంటుంది, అప్పుడు నువ్వు శంకిస్తావు. నువ్వు ఏదో ఒకటి సాధించాలనుకున్నావు, అది సాధించలేకపోయావు, దేవుని యొక్క శక్తిని నువ్వు శంకిస్తూ ఉంటావు. నువ్వు కష్టపడ్డావు, ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క సంవత్సరం కష్టపడి పరీక్షలు రాయబోతూ ఉన్నారు. మంచి ఉత్తీర్ణత పొందాలనేటువంటి ఆశతో నువ్వు కష్టపడి ఉంటావు, కానీ నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోవచ్చు. అప్పుడు దేవుని యొక్క శక్తిని శంకిస్తూ ఉంటాం. అలా శంకించకూడదు అని చెప్పేసి ఆ యొక్క మూడవ శోధన మనకు తెలియపరుస్తుంది. సైతానుడు ప్రభు యొక్క శక్తిని అక్కడ శంకించడం మనం గమనిస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 9, 10, 11 వాక్యాలు చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. పిమ్మట సైతాను తనను యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటి నుంచి కిందకి దూకు, దైవదూతలు వస్తారు, నేను పట్టేసుకుంటారు, నీకు దెబ్బలు ఏమి తగలవు అని చెప్పేసి ఒక విధమైనటువంటి దేవుని యొక్క శక్తిని శంకిస్తూ ఉన్నది. మనము
దేవుని యొక్క శక్తిని పొరపాటును కూడా శంకించకూడదు అని చెప్పి ఈ యొక్క 3వ శోధన తెలియచేస్తూ మరి ప్రభు చివరిగా చూసినట్లయితే ఈ శోధనలను ఆయన ఏ విధంగా జయించాడో మనకు కూడా మార్గం చూపిస్తున్నాడు. ఒకటి ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యంపై ఆధారపడమంటున్నాడు, మూడవది దేవుని ప్రణాళిక, నీ పట్ల ఏర్పరిచినటువంటి ప్రణాళికను నమ్మమంటున్నాడు, విశ్వసించమంటున్నాడు. మూడే పనులు చెప్తూ ఉన్నాడు. ఒకటి ప్రార్థన చేయమంటున్నాడు, రెండవది మొట్టమొదటి శోధనలో చెప్పబడిన విధంగా మానవుడు కేవలము రొట్టె వలనే జీవించడు, దేవుని నోట వెలువడు ప్రతి మాట వలన జీవించును. అనగా దేవుని యొక్క మాట మీద ఆధారపడమంటున్నాడు, అనగా ఆయన మీద ఆధారపడమంటున్నాడు. తర్వాత ఆయన నీ కోసం ఏర్పరిచినటువంటి ప్రణాళికను విశ్వసిస్తూ నీ యొక్క దైనందిక జీవితంలో ఎదుర్కొనేటువంటి ఈ సమస్యలను, ముఖ్యంగా ఈ శోధన సమస్యలను జయించమంటున్నాడు. మరి మోషే గారు ఈ పవిత్రమైనటువంటి 10 ఆజ్ఞలను స్వీకరించడానికి ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. నిద్రాహారాలు మాని 40 రోజులు ఆయన తనను తాను శుద్ధి చేసుకుంటూ దేవునితో మాట్లాడుకుంటూ ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి 40 దినాలు పట్టింది. ఆ తర్వాతనే ఆయన కిందకు వచ్చాడు. ఏకాంతంగా నిర్జన ప్రదేశంలో, లేకపోతే ఎడారి ప్రాంతంలో దేవునితో తమేకమైపోవటానికి, దేవునిలో ఇమిడిపోవడానికి, ఇంకొక మాటలో చెప్పాలంటే నీవు దేవుని యందు ఇమిడ్చుకోవడానికి ఆ దేవుడిచ్చినటువంటి సమయం అది 40 దినాలు. ఆ తర్వాత చూసినట్లయితే ఎలీషా ప్రవక్త, ఆయన కూడా ఏం చేస్తున్నాడు? 40 దినాలు హోరేబు పర్వతానికి వెళ్ళడం కోసం 40 దినాలు పడుతుంది. మరి దేవుని యొక్క ప్రణాళిక అది, ఈ 40 దినాల ప్రయాణం అది. మరి ప్రభు అయినటువంటి క్రీస్తు తన యొక్క బహిరంగమైనటువంటి పరిచర్య చేసే ముందు 40 దినాల పాటు ఆ ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళి ఆ ప్రభువుతో ఐక్యమైపోయి తనను తాను దేవుని యొక్క శక్తితో నింపుకుంటున్నాడు. అంటే మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ 40 దినాల పాటు ప్రార్థనలో, ఉపవాసంలో, ధర్మక్రియలు చేసుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని పఠించుకుంటూ, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకుంటూ దేవుని నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. మరి మీ యొక్క తల్లిదండ్రులు ఎన్నెన్నో సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు మీకోసం. మీ మీద ప్రేమ ఉంది, మీ యొక్క పురోభివృద్ధి కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం, సన్మార్గంలో నడిపించుకోవడం కోసం. కాబట్టి వారి యొక్క మాటను ఆలకిస్తూ, అదేవిధంగా మనమందరం కూడా ఆ తండ్రి దేవుణ్ణి పరీక్షించకుండా ఆయనపై నమ్మకం ఉంచుతూ, ఆయనపై ఆధారపడి జీవించడానికి ప్రయాసపడదాం.